కూడా సమగ్రంగా వివరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మాజీ శాసనసభ్యులు బొల్లేని కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్నటువంటి కార్యకర్తలకు, మన తెలుగుదేశం ఊపిరి కార్యకర్తలని నమ్మేటువంటి మన చంద్రబాబు నాయుడు గారు నమ్మేటటువంటి కార్యకర్తలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. సోదరులారా, టైం చాలా తక్కువ ఉన్నది. 2 పాయింట్ల మీద నేను మాట్లాడదలుచుకున్నాను. మనం ఆనం జయకుమార్ రెడ్డి గారు మాట్లాడారు, మన నారాయణ గారు మాట్లాడారు, మన ముఖ్యమంత్రి గారు ధర్మ పోరాటం దీక్షలో ఉన్నప్పుడు ఆ రోజు మాట్లాడారు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు రైతు లేనిదే రాజ్యం లేదు. మన దేశానికి గుండెకాయ రైతు, మన రాష్ట్రానికి గుండెకాయ రైతు. 100కి మన యొక్క గ్రామంలో మీరు చూసారా, 100కి 80% కేవలము వ్యవసాయం మీద బతికేటువంటి వాళ్ళే. అది రైతు కానీ, కూలీ కానీ, ఎవరైనా కానీ. మరి ఈ సంవత్సరం మీరు గమనించారా, ఒక్క కారు పెట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాం. డెల్టా ఏరియాలో ఒక కారు పెట్టుకొని ఉండొచ్చేమో కానీ మా ఆత్మకూరు నియోజకవర్గం కానీ, మిగతా చోట కానీ, ఉదయగిరి నియోజకవర్గంలో ఒక కారు కాదు కదా, తాగడానికి మంచినీళ్ళు లేక చచ్చిపోతున్నాము. ఇటువంటి పరిస్థితులు 43 టీఎంసీ నీళ్లు మనకు వస్తే మరి ఏమైంది? ఒక్క కారు పట్టుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కారణం ఏమిటంటే ఈరోజు మన వ్యవసాయం అనేది పెరిగింది, ఆయకట్టు పెరిగింది. ఈ ఆయకట్టు తగినటువంటి నీళ్లు లేవు. నేను ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చూశాను ఆ నదిని గురించి, మన పెన్నా నది గురించి చదివాను. నేను గత 100 సంవత్సరాల్లో యావరేజ్ తీస్తే 30 టీఎంసీ నీళ్లు మాత్రమే మనకు లభ్యమవుతుంది. మన గోదావరిలో ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ రోజు 2250 టీఎంసీ నీళ్లు ఈరోజు వృధాగా పోతున్నది. మన డ్యాము, మన సోమశెల డ్యాములో 75 టీఎంసీల నీళ్లు మాత్రమే లైవ్ స్టోరేజ్ ఉన్నది. అంటే ఎంత పోతుంది వృధా? 30 అంతలు. మన యొక్క డ్యాములో పట్టేటువంటి 75 టీఎంసీలు అయితే అంత 30 అంతలు గోదావరి నది మీద వృధాగా పోతున్నది. దానిని మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక కృత నిశ్చయంతో ఏ విధంగానైనా కానీ మనము ఈ నీటిని వృధాగా పోయించే బదులు మనము మన కృష్ణానదికి పట్టుసీమ ద్వారా తీసుకురావాలన్నారు. ఎవరికి రాలేదు ఐడియా. డ్యామ్ కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా టెండర్లు పిలిచి నానా ఇబ్బందులు పెట్టి రైతులందరూ కూడా ఎంత ఇబ్బంది పడ్డారో నాకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజున మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆలోచన చేశారు. కాలువ ఉన్నది, మరి ఏమి కొడుతున్నది? డ్యామ్ మాత్రమే కొడుతున్నది. పర్వాలేదు, మనం పంపులు పెడదాము, కాలువ కొద్ది పని ఉన్నది, దాన్ని మనం తీద్దాము. తీసిన తర్వాత పంపింగ్ స్కీమ్ ద్వారా ఇక్కడికి మనం కృష్ణాని పంపుదాము అని చెప్పి అనుకోండి. ఆ నిర్ణయం తీసుకోకపోతే ఈ రోజు కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ అయోమయ స్థితిలో ఉండేది. ఈ సంవత్సరం 250 టీఎంసీ నీళ్లు సుమారుగా తీసుకురావడం జరిగింది. అలా తీసుకురాబట్టే మనకి 48 టీఎంసీ నీళ్లు మన యొక్క సోమశైలకు తీసుకొచ్చారు. 48 టీఎంసీ తీసుకొస్తే ఒక 10 టీఎంసీ కండలేరుకు బదిలినా 43 టీఎంసీ నీళ్లు మనకున్నాయి. కేవలం ఈ సంవత్సరం కరువులో 1 టీఎంసీ కూడా 1-2 టీఎంసీ మాత్రమే మనకు వచ్చాయి ఈ నదిలో. ఇటువంటి కరువు నేను ఎప్పుడు కూడా చూడలేదు. నేను చూశాను మొత్తం ప్రతి సంవత్సరము ఎంత వర్షపాతం కుడుతుంది, ఎన్ని టీఎంసీ నీళ్ళు వస్తున్నాయంటే ఇంత తక్కువ ఏ సంవత్సరం గత 100 సంవత్సరాల్లో కూడా లేనటువంటి కరువు. కానీ ఈరోజు కరువు అనిపిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఆ రోజు 40 టీఎంసీ తేకపోతే మన పరిస్థితి ఏమై ఉండేది? అయోమయ స్థితిలో ఉండేది. ఈ నెల్లూరు జిల్లా ఎంత గాఢాంధకారంలో నిండిపోయేది రైతు యొక్క సంక్షోభం. అటువంటిది ఈరోజు ఎంత కావాలి మనకి? 100 టీఎంసీ నీళ్లు వస్తే కానీ మన కృష్ణానది నుంచి 100 టీఎంసీ మనకు వస్తే కానీ మనము బతకలేము, 2 కార్లు పండించుకోలేము. మీకు తెలుసు 30 టీఎంసీ వర్షాధారంతో వస్తే 100 టీఎంసీ అక్కడి నుంచి వస్తే 130 టీఎంసీలు నీళ్లు కానీ వస్తే ఒక 30 టీఎంసీలు అటు
కండలేరికి వాటికి పంపించినా 100 టీఎంసీ నీళ్లు మనకుంటే అటు ఉదయగిరి, ఇటు ఆత్మకూరు, ఇటు డెల్టా ఏరియా 2 కార్లు పండించుకునేటువంటి యోగం పడుతుంది. రైతు సోదరులారా, మీరందరూ తెలుసుకోండి, ఇటువంటిది చాలా అవసరం. అటువంటి 100 టీఎంసీ నీళ్లు తేవడానికి ఎంత కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని పట్టుదల ద్వారా తెచ్చారు. కృష్ణా నుంచి టెండర్లు కూడా పిలిచారు. ఈ రోజు ఒక 2-3 సంవత్సరాల్లో ఈ పనులన్నీ పూర్తి అయితే మన నెల్లూరు జిల్లా పరిస్థితి రూపురేఖలే మారిపోతాయి. కాబట్టి మీరు ఇది తెలుసుకోవాలని కోరుతున్నాను. ఇంకోటి చెప్పారు మన నారాయణ గారు, నెల్లూరు డ్రైనేజ్ గురించి చెప్పారు. వాస్తవం వారు చెప్పింది. నేను అన్ని దేశాలు తిరిగాను, అన్ని చోట్ల చూశాను, కానీ గ్రామాలు కూడా చూశాను. ఒకసారి మన చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యేలను పంపించారు చైనా, ఇవన్నీ కూడా తిరిగి రమ్మని. అక్కడ చైనాలో చూసాము, గ్రామాన్ని పోతే కూడా సైడ్ కాలువ కనపడదు. మనకి ఇక్కడ సైడ్ కాలువ ఉంది, సైడ్ కాలువలో నీళ్లు పోవు, ప్లాస్టిక్ మెటీరియల్ వేస్తాం, నల్లగా కంది ఉన్నట్టు ఉంటుంది. అక్కడ దోమ అక్కడ వాల్తుంది, అది మరలా మనం కొడుతుంది. తర్వాత మన హాస్పిటల్కి పోయి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో తెలియదు. టెర్రరిస్టు చంపలేడు ఇంతమందిని, దోమ చంపుతుంది మనందరినీ. ఇటువంటి ఆరోగ్య పరిస్థితి, అనారోగ్య పరిస్థితి మన గ్రామాల్లో ఉంది. కాబట్టి సుమారుగా 2 లక్షల కోట్లు అవుతుంది ఈ గ్రామాలన్నీ ఆ విధంగా చేయాలంటే. మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు. ఇది సిటీలో అయిన తర్వాత అటు పల్లెల్లో కూడా ఈ డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరచాలి, దీన్ని చేయాలనేది ఆయన యోచనలో ఉన్నారు. కాబట్టి సోదరులారా, ఈ 2, ఒకటి రైతు సంక్షేమము. మన నెల్లూరు జిల్లాలో 3 పంటలు పండించుకోవాలంటే, మన గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడాలంటే ఒకే ఒక మార్గము, చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రిగా రావాలి. అప్పుడు కానీ మనకు కాదని మీ అందరికి చెప్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ వందనాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.